గోవింద 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 గోవింద. తన్నాస్తి కించిద్రహితం త్వయా హరే సమస్తలోకేష్వపి జాతు యత్ స్యాత్ వందామహే త్వాం విమలార్కవర్ణం కిరీటహారోజ్వలితం శుభోరుహం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ నిజ జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ నిజ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనం అందరం కూడా పొందగలం. గోవిందుడే మనకు సర్వాన్ని కూడా అనుగ్రహించగలిగినటువంటి దైవం. ఈ రోజున నిజ జ్యేష్ఠమాస అమావాస్య తిథి. ఈ రోజున పితృదేవతారాధనము, గోవిందుడి యొక్క ఆరాధనము ఎంతో ప్రధానం. అందుకే స్వామిని కోరుతున్నాం, తన్నాస్తి కించిద్రహితం త్వయా హరి. నీవు లేనిదంటూ, నీ ప్రభావము లేనిదంటూ ఈ లోకంలో ఏది లేదు. ఎందుకంటే సర్వము నీమయమే ఈ లోకంలో. అదే కోరుతున్నాం, తన్నాస్తి కించిద్రహితం త్వయా హరి సమస్త లోకేష్వపి జాతు యత్ స్యాత్. సమస్త లోకేష్వపి, కేవలం ఇక్కడ కాదయ్యా, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలలోను, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలలోను ఎక్కడ చూసినా కూడా గోవింద నీ విభూతియే కంటికి కనపడు. అందుకే సమస్త లోకేష్వపి జాతు యత్ స్యాత్ వందామహే త్వాం విమలార్కవర్ణం కిరీటహారోజ్వలితం శుభోరుహం. అందుకే సదా సర్వదా నీకే నేను వందనం చేస్తూ ఉంటాను, శరణాగతి చేస్తాను. నీ యొక్క దివ్యమంగళ విగ్రహ రూపము ఏదైతే ఉన్నదో, కటివరద హస్తాలతో చక్కనైనటువంటి కిరీటాన్ని ధరించి, తిరునామాన్ని ధరించి, ఆ శంకుచక్రాలతో చిద్విలాసముతో అనుగ్రహిస్తున్నటువంటి నీ యొక్క రూపము నాకు సదా సర్వదా ఈ విశ్వములో ఎక్కడ చూసినా కూడా ఆ రూపమే కంటికి కనపడుతుంది. ఆ రూపము సదా సర్వదా నా గుండెలలో కొలువై నన్ను అనుగ్రహిస్తే చాలు, మరేది కూడా అవసరం లేదంటూ మనమందరం కూడా గోవిందుణ్ణి ప్రార్థన చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున నిజ జ్యేష్ఠమాస అమావాస్య తిథి. ఈ రోజున పితృదేవతారాధనము, పితృదేవతా తర్పణము మనకు వంశాభివృద్ధిని కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము పునర్వసు నక్షత్రము. మూర్తి భవించిన ధర్మస్వరూపుడైనటువంటి రాముడి యొక్క నక్షత్రం. ఈ రోజున రామారాధనము మనకు ఎంతో చక్కనైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది ఈ జీవితం. అదేవిధంగా ఈ రోజున వారము మంగళవారం, భక్తాగ్రగణ్యుడైనటువంటి హనుమంతుల వారికి ఇష్టమైన వారం. మరి నక్షత్రమేమో రాముణ్ణి, వారమేమో హనుమంతుణ్ణి. ఎంతో చక్కగా ఆ రాముణ్ణి, హనుమంతుణ్ణి మనం సేవించుకున్నామంటే ఈరోజు చక్కనైనటువంటి ఫలాన్ని మనం పొందగలుగుతాం. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ నిజ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు,
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు వేదాంత దేశికులు అనేటువంటి ఆచార్యుల చేత రచించబడిన దయా శతకమనేటువంటి స్తోత్రంలో ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసుని యొక్క వక్షస్థలంలో అమ్మవార్లు వేంచేసి ఉంటారు. వారిని దయాదేవిగా రూపణం చేసుకుని దేశికుల వారు ఈ స్తోత్రాన్ని రచించారు. అందులో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం, పరిమిత ఫల సంగాత్ ప్రాణినక్కిం పచానాః నిగమ విపణి మధ్యే నిత్యముక్తానుషక్తం ప్రసదనమనుకంపే ప్రాప్తవత్యా భవత్యా వృషగిరి హరినీలం వెంజితం నిర్విశంతి. దేశికుల వారు, అమ్మ దయాదేవి, నీ యొక్క కరుణ ఎటువంటిది, అందరినీ కూడా ఏ ప్రకారంగా భగవంతుని యందు అనుగ్రహాన్ని అందరూ పొందేటట్లు చేస్తున్నావు. పరిమిత ఫల సంగాత్ ప్రాణినః కింపచానాః అన్నావు. హే అనుకంపే ఓ దయాదేవి, పరిమిత ఫల సంగాత్, పరిమితం అంటే అల్పం అన్నమాట, అపరిమితం అంటే అత్యధికం అన్నమాట. పరిమిత ఫలం అంటే క్షుద్ర ఫలాలు ఏవైతే ఉంటాయో ఆ క్షుద్ర ఫలాన్ని కొరడం చేత ప్రాణినః, ఈ లోకంలో ఉండేటువంటి ప్రాణులు జనులు వీళ్ళందరూ కూడా కింపచానాః అంటే క్షుద్రులైనటువంటి ప్రాణులు అన్నారు, అల్పజ్ఞులైనటువంటి ప్రాణులు అన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? నిగమ విపణి మధ్యే నిత్యముక్తానుషక్తం. దేశికుల వారు ఈ శ్లోకంలో
రెండు విధాలైనటువంటి అర్థాల్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఒకటేమో లౌకికం, మరొకటి అలౌకికం. నిగమ విపణి మధ్య అన్నారు. నిగమం అంటే వేదం, విపణి అంటే అంగడి, అంగడి మధ్యలో, వేద వీధి మధ్యలో అని అర్థం. నిత్యముక్తానుషక్తం అన్నప్పుడు ఒక సామాన్యమైనటువంటి అంగడి ఉంటుంది, అదే ప్రకారంగా వేదం అనేటువంటి అంగడి ఉంటుంది. సామాన్యమైనటువంటి అంగడి ఏదైతే ఉన్నదో, ఆ వీధి ఏదైతే ఉన్నదో, ఆ వీధి నిత్యం ఎల్లప్పుడూ కూడా ముక్తానుషక్తం అన్నారు. అంటే ముత్యాలతో, వజ్ర వైడూర్యాలతో, అలాగే ఇనుము మొదలైనటువంటి పరికరాలతో ఆ వీధి ఉంటుంది. ప్రసదనం అనుకంపే ప్రాప్తవత్యా భవత్యా, అంటే వీళ్ళందరూ కూడా దయాదేవి యొక్క అనుగ్రహ విశేషం చేత వృషగిరి హరినీలం వెంజితం నిర్వసించి. వృషగిరి అంటే ఒక పర్వతం, వృషం అనేటువంటి పర్వతం. ఏ పర్వతంలో ధర్మం తపస్సు చేసిందో ఆ పర్వతానికి వృషగిరి అని పేరు. వృషగిరి హరినీలం అంటే ఇంద్రనీలమణి. ఆ పర్వతంలో ఒక ఇంద్రనీలమణి ఉన్నదట. ఆ ఇంద్రనీలమణి ఎవరు, ఏది అంటే పరతత్వం, పరంబ్రహ్మ శ్రీ శ్రీనివాసు. అటువంటి ఇంద్రనీలమణి ఏదైతే ఉన్నదో, ఇంద్రనీలమణి సదృశుడైనటువంటి శ్రీనివాసుడు ప్రజలందరూ కూడా చేరుకోవడానికై నీవు ఇటువంటి ప్రయత్నాలను చేస్తున్నావు అని ఈ శ్లోకం యొక్క సామాన్యమైనటువంటి తాత్పర్యం. ఇక విశేషమైనటువంటి తాత్పర్యాన్ని మనం ఒక్కసారి చూస్తే, లోకంలో ముముక్షులు, అదే ప్రకారంగా ముముక్షులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ముముక్షులు అంటే మోక్షాన్ని కోరువారు. మోక్తుం ఇచ్చా ముముక్ష. మోక్షం అంటే ఏమిటి అంటే పరమ పురుషార్థం అన్నమాట. పరమ పురుషార్థం అంటే అర్థం అంటే ప్రయోజనం. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటువంటి 4 పురుషార్థాలున్నాయి. ఆ పురుషార్థలో 4వ పురుషార్థమైనటువంటి ఆ మోక్షాన్ని కోరి కొంతమంది ఎల్లప్పుడూ కూడా తపస్సు కానీ భగవదర్చన కానీ చేస్తూ ఉంటారు. బుభుక్షులంటే ఈ లోకంలో ఇహలోక సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి కొన్ని విషయాలని భుజించడానికి, అంటే అనుభవించడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు. ఇలా ఇచ్చట బుభుక్షులు ఏ ప్రకారంగా ఉన్నారు అని దేశికుల వారు తెలియజేస్తూ ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని చూపుతున్నారు. ఒక రాజు, సర్వ విద్యా పారంగతుడు, సర్వాంగ సుందరుడు, సర్వ కళ్యాణ గుణోపేతుడు, పరమ దయాళవు, సర్వదేశాధిపతి. అతను చక్కగా ఉంటాడు. అతను ఏం చేశాడంటే తన యొక్క సుహృ మంత్ర మిత్రులతో కలిసి ఒక సంవిధానాన్ని ఏర్పాటు చేశాడు. రాజవీధిలో అతను ఏం చేశాడు, తన యొక్క రాజధానిలో పెద్ద విపణి వీధిని ఏర్పరిచాడు. అంటే ఒక అంగడి వీధి. అది ఎలా ఉంటుందంటే తూర్పు దిక్కున ప్రవేశించి అలా చూసుకుంటూ పడవల దిక్కున అలా వెళ్ళిపోవాలన్నమాట. పెద్ద రాజవీధి అని మనం చెప్పుకున్నప్పుడే పెద్ద పెద్ద వీధులు ఆ కాలంలో. ఆ రాజాదిరాజు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో ఆ ప్రకారంగా ఏర్పరిచినటువంటి వీధులు. ఆ సమయంలో ఒక విషయం ఏమిటంటే, ఒక్క వీధిలో కేవలం శిలామయమైనటువంటి వస్తువు. అంటే మనమేం ఇప్పుడు లోకల్లో కనిపించేటువంటి తిరగలి రాయి, రుబ్బురోలు, రోకలి ఇత్యాదులంతా కూడా అదే ప్రకారం 2వ వీధిలో అక్కడ ఇనుముకు సంబంధించినటువంటి వస్తువు, 3వ వీధిలో రాగికి సంబంధించినటువంటి వస్తువు. ఈ ప్రకారంగా క్రమంగా ఇనుము, రాగి ఇత్యాదంతా చేసి తర్వాత వెండి, తర్వాత బంగారం, తర్వాత వజ్ర వైడూర్యాలు, ఇలా ఈ ప్రకారంగా ఏర్పరిచాడు. వాస్తవంగా ఈ శ్లోకాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుంటే, ఆనాడు దేశికుల వారు ఏ ప్రకారంగా దయాదేవి ద్వారా భగవద్ అనుగ్రహాన్ని పొందాలని కోరారో,
మనం కూడా దయాదేవిని ఆశ్రయించి శ్రీనివాసుని యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. కైలాసవాసీ భగవాన్ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరణాలయ. శ్రీకాళహస్తి క్షేత్ర మహాత్యాన్ని, శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించి ఆంధ్ర సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి మహాభక్తుడు ధూర్జటి మహాకవి. కృష్ణదేవరాయల వారు పోషించినటువంటి అష్టదిగ్గజ కవులలో ధూర్జటి మహాకవి కూడా ప్రముఖ స్థానాన్ని అలంకరిస్తారు. మహాప్రతిభావంతుడు, దీక్షాదక్షుడు. ఆ శ్రీకాళహస్తీశ్వర స్వామిని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించినటువంటి మహానుభావుడు ఈ ధూర్జటి. శ్రీ విద్యానిధియై మహామహిమచే చెన్నై, వశిష్ఠాజ లూతా వాతాసన సామజాటవిక గోత్రాదేవ నత్కీర రాజీవాక్షీయుగ యాదవాధిపులకున్ శ్రేయస్కరంబైన ఆర్యా వామాంగము దివ్యలింగము మదీయ అభీష్టములు సల్పెడున్. శ్రీకాళహస్తి మహాత్వంలో మొదటి పద్యం ఇది. ఒక సాలెపురుగుకు, పాముకు, ఏనుగునకు మోక్షమిచ్చినటువంటి మహానుభావుడు కదా ఆ పరమశివుడు స్వామి. మరి అటువంటి క్రిమికీటకాదులకు, జంతువులకు కూడా మోక్షప్రదాత అయినప్పుడు సాలెపురుగు తాను సృష్టించే దారాలతోనే ప్రాకారములు, గోపురాలు ఇవన్నీ అల్లిందట స్వామికి. గౌరీశుండు చలంది పాము గజమున్ కైవల్య సామ్రాజ్యలక్ష్మి రూపంబగు తన్ను కూర్చుకొనగా శ్రీకాళహస్తీశ్వరుండై రాజిల్లే. తదీయ భక్తిగరిమం వాద్యంతము నీకు విస్తార ప్రౌఢి వచింతురాజా వినుమ దత్తావధానుండవై అని ఆ పరమశివుడే ఒక మాయా జంగమాకార రూపంలో వచ్చి వీర నరసింహయాదవరాయల వారికి ఈ స్థల పురాణాదులన్నీ చెప్పినట్టుగా ధూర్జటి మహాకవి వర్ణించి ఉన్నాడు. అందులో స్పష్టంగా చలంది, పాము, గజము ఈ మూటికి మోక్షం ఇచ్చినటువంటి వాడని. ఆ విధంగా సాలెపురుగు ఏ విధంగా తన దారాలతో ప్రాకారాలు, గోపురాలు, మంటపాలు ఇవన్నీ అల్లి పరమశివుని అర్చించిందో ఈ మొదటి పద్యం అలా అల్లాడు ధూర్జటి మహాకవి. శ్రీ విద్యానిధియై, శ్రీ విద్య రూపంలో అమ్మవారు ఉన్నారు అక్కడ, జ్ఞానప్రసూనాంబ. మహామహిమచే చెన్నై, ఇంత అంత అని చెప్పరాని మహిమ కలిగినటువంటి ప్రదేశం అది. వశిష్ఠ మహర్షి తపస్సు చేసిన ప్రదేశము,
బ్రహ్మ తపస్సు చేసిన ప్రదేశము, అగస్త్యాదులు తపస్సు చేసినటువంటి ప్రదేశము. వశిష్ఠాజ లూతా వాతాసన సామజాటవిక గోత్రాదేవ నత్కీర రాజీవాక్షీయుగ యాదవాధిపులకున్. అంటే తాను చెప్పబోచున్నటువంటి ఆ మహాప్రబంధంలో ఎవరెవరి కథావృత్తాంతాలు వస్తున్నాయో అవన్నీ లీలామాత్రంగా పేర్కొన్నాడు. సాలెపురుగు దారాలన్నిట్టే పేర్కొన్నాడు ఆయన. లూత సాలెపురుగు, వాతాసన పాము, సామజ ఏనుగు, ఆటవిక తిన్నడు, గోత్రాదేవ నత్కీర రాజీ, ఇవన్నీ కథలు వస్తాయి అక్కడ. బ్రహ్మాదుల వృత్తాంతాలన్నీ వస్తాయి. అలా ఆయనకు కూడా అందుకే మోక్షం ఇచ్చి ఉంటాడు ఆ పరమాత్మ. జ్ఞానప్రసూనాంబాదేవి అమ్మవారు ఉన్నారు అక్కడ. ఆ తల్లి జ్ఞానప్రదాయిని. పుష్పానికి సుగంధం అంటే ఆ సుగంధమే జ్ఞానము. హిమధరాధర మండలేశ్వర కులపాలికామణి తనువల్లికా ప్రసూన. ఆ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిలో నామధేయంలో ఉండే ఔచిత్యాన్ని వర్ణిస్తున్నారు. పుష్పము పూలు ఎక్కడ పూస్తాయి? తీగల కల్లుకుంటాయి. హిమోత్పర్వతరాజు కూతురు పార్వతీదేవి, గౌరీదేవి. హిమధరాధర మండలేశ్వర కులపాలికామణి. హిమవంతుని యొక్క శరీరము అంటే ఆ పర్వతరాజు యొక్క ఆయనే ఒక పొద అయితే ఆ పొదలో పూచిన పువ్వు ఈ జ్ఞాన ప్రసూనాంబ. ఎంత మనోజ్ఞ భావన. హిమధరాధర మండలేశ్వర కులపాలికామణి తనువల్లికా ప్రసూన అసితకంధర సింధురాజినంభర ఘోర గంధబంధనకర గంధలహరి. పరమశివుడు విషం మింగాడు. ఆ విషం గొంతులో ఉంది. భస్మం పూసుకున్నాడు. ఇవన్నీ ఉన్నాయి. కానీ అర్ధాంగిగా అమ్మవారు ఉన్నారు కాబట్టి ఈ దుర్గంధాలన్నీ పోతున్నాయి. ఆ గంధాలే వ్యాపిస్తున్నాయి. అసితకంధర సింధురాజినంబర ఘోర గంధబంధనకర గంధలహరి. సంతత శివశక్తి సామరస్య జ్ఞాన సార మరంద నిష్యంద ధార. పరమహంసోత్తంస భావభృంగవ్రాత తన్మయావస్థా ప్రధాన కేళి. నిఖిల విద్యా రహస్యవాణి పరాగ పాలికాపూరితాఖండ పద్మజాండపేటి ఎప్పు చంద్రార్థ జుటకోటి జ్యోటిగొల్చద జ్ఞానప్రసూన కళిక. జ్ఞానప్రసూన కళిక. ఆ జ్ఞాన ప్రసూనాంబం నేను సేవిస్తున్నానంటాడు ధూర్జటి మహాకవి. ఎంత మనోజ్ఞమైన రచన అంటే ఆయనది. మానవుడు అన్నీ తానే అనుకుంటాడు, అహంకరిస్తాడు. ఇది మిథ్య అని తెలిసినా కానీ యథార్థమైనట్టుగా భ్రాంతితోనే జీవితం గడపాలని చూస్తాడు. అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా కాంతుల్ పుత్రుడు అర్థమున్ తనువు నిక్కం వంచు మోహార్ణవ భ్రాంతింజంది శరించుగాని పరమార్థంబైన నీయందు తా చింతాకంతయు చింత నిలపడు గదా. స్వామి, పరమాత్మమైనటువంటి నీయందు ఈ మానవుడు చింతాకంతయు, చింతాకు ఎంత కంటే చిన్న గద, అరిటాకు పెద్దది, చింతాకు చిన్నది. పోనీ అరిటాకంత కాకపోయినా చింతాకంతైనా నీ పైన మనస్సు నిలపడు వీడు. ఇలా ఉంటేరా ఈ బాగుపడతాడండి ఈ మానవుడు అని వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. అటువంటి ఆ జ్ఞాన వైరాగ్య ప్రబోధాలన్నీ కూడా మనం మన జీవితంలో, మన యోగ భావనలో, మన భక్తి ప్రవర్తనలో మనం సమన్వయించుకొని ఆచరించవలసిన అవసరం ఉన్నది.